హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మినీ లాగ్స్. ఈరోజు ఒక అద్భుతమైన చట్నీతో మేము ముందుకు వచ్చాను. కానీ ఈ చట్నీ వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారనుకో మరి సూపర్గా ఉంటుంది. ఆ చట్నీ ఎలా తయారు చేయాలి ఏంటి అనేది మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. ఈ చట్నీ ఏంటనేది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. కోసం నేను 3 టమాటాలు తీసుకున్నాను. ఈ 3 టమాటాలను మనం చిన్నగా కట్ చేసుకోవాలి. కానీ ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా టమాటా పుదీనా ఇలా కాకుండా టమాటా కొత్తిమీర కాకుండా మీరు కనుక ఈ టమాటాలతోనే ఒక్కసారి ఈ పచ్చడి ట్రై చేయండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందన్నమాట. అసలు ఒక్కసారి తిన్నారనుకో మీరు పదే మీ ఇంట్లో టమాటాలు ఉన్నాయనుకో కంపల్సరీ చట్నీ అయితే తయారు చేసుకుంటారు. ఇప్పుడు ఈ మూడు టమాటాలు నేను ఇలా చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇవి నాటు టమాటాలు అన్నమాట. టమాటా వంకాయ పచ్చడి కూడా చేశాను, నా ఛానల్లో ఉంది, ఒక్కసారి వెళ్ళి చూడండి. మరి నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు మనం ఈ టమాటాలన్నీ ఇలా కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నాటు మెంతి కూర, ఇది మా చిలకలో పండించామండి. ఈ మెంతాకుల్ని ఇది నేనైతే చిన్న అంటే కట్టెల లెక్కనైతే చెప్పలేను, ఎందుకంటే ఇది చిలకలో కట్ చేసుకొని వచ్చినాం కాబట్టి నేను కట్టెల్లో చెప్పలేను, అందాజ పట్టి అయితే చెప్తున్నాను. ఒక్క కట్టు ఉండొచ్చు. ఇది టమాటా పుదీనా కర్రీ, టమాటా మెంతి కూర చూసారు కానీ టమాటా మెంతి ఆకులతో చట్నీ చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్నారనుకోండి మీకు మెంతి ఆకు ఏడ కనపడ్డా మీరు తీసుకొచ్చుకొని మంచిగా చట్నీ అయితే చేసుకుంటారు. ఇప్పుడు మనం ఈ టమాటా మెంతి ఆకు పచ్చడి ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు పూర్తి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీన్ని అయితే శుభ్రంగా కడుక్కోవాలి. నేను ఇలా చిన్నగా తెంపానన్నమాట. అందుకని ఇవి నాటు మెంతి ఆకు కాబట్టి కొంచెం ఇలా పెద్ద ఉన్నాయి. ఇది చెలుగులో పండించింది కాబట్టి ఇలా ఉన్నాయి అన్నమాట, పెద్ద ఆకులు. ఇంకా మామూలుగా అయితే ఇట్లా తెలుసు కదా మీకు, చిన్న ఆకులు లెక్క ఉంటాయి అన్నమాట. ఎలాంటి మందులు వాడకుండా ఫ్రెష్ అన్నమాట. ఇప్పుడు మనం పూర్తి ప్రాసెస్ చూసేద్దాం. ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అలా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కానీ ఈ టమాటాను మెంతి కూర పచ్చడి అయితే చాలా బాగుంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. టేస్ట్ కూడా మామూలుగా ఉండదు. మరి ఇప్పుడు మన ఆయిల్ అయితే హీటెక్కిందండి. ఆయిల్ హీటెక్కిన తర్వాత మనం ఒక 10-15 వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులోనే కొన్ని మెంతులు వేసుకోండి. అలానే కొన్ని ధనియాలు కూడా వేసుకోండి, ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇవన్నీ వేసుకొని ఒక్కసారి బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై అయినాక మనం మెంతాకు కూడా శుభ్రంగా కడుక్కొని వడగట్టేసుకొని మంచిగా వేసుకోవాలి. దీనిలో ఒక హాఫ్ కట్ట కొత్తిమీర కూడా వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే లేదు. ఇవన్నీ బాగా ఫ్రై కావాలి మంచిగా. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకున్నాం.
ఇందులో కొంచెం చింతపండు కూడా వేసుకోండి. బాగా కలుపుకుందాం. టమాటాలు ఇంకా బాగా మగ్గాలి, గుజ్జు గుజ్జు కావాలి. ఇందులో మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. టమాటాలన్నీ బాగా మగ్గిపోయినాయి. ఇవి ఇప్పుడు మనం చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే టమాటాలు ఇవి చల్లారిపోయినాయి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా, చక్కగా చల్లారిపోయింది. దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో కొన్ని ఎల్లిపాయలు వేస్తున్నాను, అలానే కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పట్టుకొని అలానే కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం శనగపప్పు వేసుకోవాలి. అలానే కొంచెం జీలకర్ర కూడా, కొన్ని ఎండుమిర్చి వేసుకున్నాం తాలింపులోకి. కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, ఇవన్నీ వేసుకొని ఒక్కసారి కలబెట్టుకోవాలి. ఇప్పుడు మన టమాటా మెంతి పచ్చడి వేసుకున్నాం ఇందులోకి. ఒకసారి మంచిగా కలబెట్టుకోవాలి. అప్పుడు మనం కొద్దిగానే సాల్ట్ వేసుకున్నాం కదా, ఇంకో కొంచెం సాల్ట్ అనేది పడుతుంది, కొద్దిగా వేసుకున్నాం. చూసారు కదా, కమ్మనైన మెంతాకు టమాటా పచ్చడి రెడీ అయింది. దీని మీద కొన్ని మనం పచ్చి ఆనియన్స్ కట్ చేసి వేసుకుందాం. పచ్చళ్ళలో పైనుంచి కొన్ని పచ్చి ఆనియన్స్ వేసుకోండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇప్పుడు మనం టేస్ట్ చేసి ఈ పచ్చడి ఎలా ఉందో చెప్తాను. కానీ ఇది చూస్తుంటే నోరు ఊరిపోతుంది. అన్నం పెట్టుకొని ఇప్పుడు టమాటా మెంతాకు పచ్చడి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సూపర్ ఉందండి. ఫస్ట్ టైం చేసిన, చాలా బాగుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంది. మరి ఎందుకు ఆలస్యం, ఒక్కసారి టమాటా మెంతాకు పచ్చడి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.